14 సంవత్సరాలు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏనాడైనా జనంలోకి వచ్చి గద్దె రామ్మోహన్ రావు గారు నీ కష్టం ఏంటి, నీ సమస్య ఏంటి అని అడిగి తెలుసుకోవాలా. ప్రతిసారి కూడా కిష్టం వచ్చి మునిగిపోతే తల్లులు పిల్లలు ఏడ్చుకుంటా మూటలు ముళ్ళులు కట్టుకొని ఆ బొచ్చుల పైన పెట్టుకుంటే అయ్యెత్తుకుపోయేవాళ్ళు కొంతమంది వండుకోవడానికి తింటాకు కూడా లేకుండా అల్లాడుతున్న టైంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? 14 సంవత్సరాలు నువ్వు చేసావు కదా, పాలన చేసావు కదా. ఆ మూమెంట్లో కిష్టలో ఉండవాళ్ళని ఎందుకు ఆదుకోవాలా? అన్ని కోట్లు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు కట్టి వాళ్ళ ప్రశాంతంగా జనం నిద్రపోతున్నారు. అలాగనే సభ్యగడ చేస్తామన్నారు. ఇప్పుడు అది ప్రపోజల్లో ఉంది. జనంలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాటుకుపోయారు. అంటే అమ్మ 11 మందిని మార్చారు. రానున్న రోజుల్లో అంటే నిన్న ప్రకాశం కావచ్చు, గుంటూరు లిస్ట్ వచ్చింది. ఈ 2 రోజుల్లో, ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు, ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రకాశం లిస్ట్ వస్తుంది అంటున్నారు. సంఖ్య మొత్తంగా 40 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు మార్చుతారంటారు జగన్మోహన్ రెడ్డి. 100 మందిని మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పునాది కదిలించడం ఎవరి తరం కాదు. అదేనమ్మా, వాళ్ళ పార్టీ మారితే నష్టం జరగదు అంటారు. నష్టం జరగదు. ఇప్పుడు పక్కనే ఉండి ఎన్నుపోటు పొడిసే రాజకీయం కంటే కూడా యథార్థమైన రాజకీయం మంచిది. ఇప్పుడు నేను భర్త చనిపోయాడు, నేను ఎదవరాలని, నాకు పెన్షన్ వస్తుంది, పెన్షన్ తింటున్నా నేను, ఆయన పుణ్యమా అని ఏంటి ఆ కిలో బియ్యం తింటున్నా నేను. ఎందుకంటే నాకు ఆ రోజుల్లో నాకు కాలు చెయ్యి బాగోపోయినా లైన్లో నుంచి నేను పెన్షన్ తీసుకోలేకపోయినా ఇవాళ నా తలుపు తట్టి నా ఇంటికి వచ్చేస్తున్నారు. అలాగనే ఎంతమంది ముసలోళ్ళు కళ్ళు కనపడిన వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి ఆపరేషన్లని, గుండె ఆపరేషన్లని, చిన్నపిల్లలకి రోగం అని ప్రతి దానికి కూడా ఎంత పెంచారు వాళ్ళ ఆయన ఆరోగ్యశ్రీ మీద 25 లక్షల వరకు పెంచారు. ఏ గవర్నమెంట్ అన్నా చేసిందా? నేను పుట్టేంత అయ్యా తెలుగుదేశంలో మాకు రేషన్ కార్డు తీసేశారు, ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు. మా పిల్లలు చదువుకుంటున్నారు. అప్పుడు నేను స్కూల్లో ఆయా పని చేసుకుంటా నా బిడ్డలను చదివించుకుంటున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నా. ఆ రోజుల్లోనే రేషన్ కార్డు తీసేశారు నాకు. ఎందుకు? వాళ్ళ పార్టీకి పని చేయలేదని. వాళ్ళ పార్టీ జెండా మోసే వాళ్ళకి బడ్డీ కొట్లు ఇస్తాడు, వాళ్ళ పార్టీ జెండా మోసే వాళ్ళకి ఇస్త్రీ పెట్లు ఇస్తాడు, వాళ్ళ పార్టీ జెండా మోసే వాళ్ళకి 10 రూపాయలు సాయం చేస్తాడు. ఈయన ఎవరు మైనక్కర్లా, కులం మతం ప్రాంతం ఏది చూడకుండా నేను ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంటున్నాడు. అదే న్యాయం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. జగన్కి దేవుడి దీవెనలు ఉన్నాయి, జనం దీవెనలు ఉన్నాయి. అయితే నమ్మ తెలంగాణలో ఏదైతే ఉంది కేసీఆర్ అక్కడ సిట్టింగ్లు మార్చలేదు కాబట్టి కేసీఆర్ ఓడిపోవడం జరిగింది. చూసి భయపడే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్లు మారుతున్నాడని టీడీపీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరన్నా అనుకోని ఎవరో తృప్తి వాళ్ళది, ఎవరు ఆనందం వాళ్ళది. ఎందుకంటే అయిపోయింది, జగన్ పని అయిపోయింది, ఎమ్మెల్యేలు మేము కొనేస్తున్నాం, మాకు వచ్చేస్తున్నారు, మాకేదో ఎరగబడి పొడి చేస్తారు అనుకుంటున్నారు. ఏం జరగదు, అది ఏం జరగదు. మార్చినంత మాత్రాన, మారవనంత మాత్రాన కూడా ఎన్నిపోటు రాజకీయం కంటే కూడా యథార్థమైన రాజకీయం మంచిది. ఎందుకంటే 60 మంది దొంగలు ఉన్నా కూడా 10 మంది యథార్థవంతులు ఉన్నారనుకో, ఆయనకు అదే బలం. అలాగే చూసినట్లయితే నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాయడం జరిగింది. 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి జగన్ టికెట్ ఇవ్వట్లేదని ఒక కథనం రాశారు. ఒకవేళ అది వాస్తవం అయితే, ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారికి దానివల్ల నష్టం జరిగితే లాభం జరిగింది. ఆయనకు మంచి ఆలోచన ఉంది, మంచి ఆలోచన పరుడు, మంచి జ్ఞానం కలిగిన ఆయన. అటువంటి ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు, దేవుడు ఆయనకి ఏం చేయాలో దేవుడికి తెలుసు. మరి అలాగే చూసినట్లయితే అమ్మ ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభ ఉంది విజయనగరం జిల్లా పోలిపల్లి దగ్గర. ఆ పాదయాత్ర గురించి మీ అభిప్రాయం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పాదయాత్ర మొదలుపెట్టారు ఆయన, అంత పెద్ద వయసులోనే. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు పాదయాత్ర మొదలుపెట్టాడు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వీళ్ళు కాపీ కొట్టి ఇవాళ పాదయాత్రని జనంలోకి వెళ్తే నమ్మేవాడు ఎవడున్నాడు? పిచ్చోడు తప్ప మంచోళ్ళు ఎవరు నమ్మరు. వీళ్ళ పాదయాత్రే కానీ, వీళ్ళ మాటలే కానీ, వీళ్ళ శాస్త్రలే కానీ జనానికి బుర్రలో నాటుకుపోయింది. ఆ జెండా మోసిన రోజున, ఆ రోజు ఏంటంటే వాళ్ళు మన రచ్చబండ కార్యక్రమం ఇదని పెట్టి ఏంటి వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళకే మా పనులు జరిగినాయి, మిగతా వాళ్ళకి ఎవరికి జరగల. ఇప్పుడు వచ్చి నాకు దాదాపు 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఓటేసానో నేను, అది నాకు తెలుసు. కానీ ఈరోజు వరకు ఏ ప్రభుత్వంలో కూడా 10 రూపాయలు ఏంటో మాకు తెలియదు. తినే నోటికాడ రేషన్ కార్డు కూడా తెలుగుదేశంలోనే తీసేశారు మాకు. ఇప్పుడు మాత్రం మా పిల్లలందరికీ మనిషికి రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి ఎవరి ఫ్యామిలీకి వాళ్ళకి ఏంటి. కానీ నా కుటుంబం మాత్రం ఆయన ఇచ్చే దాంతోనే పిల్లలు చదువుకుంటున్నారు. నా పిల్లలు ఒక్కలే కాదు, దేశం అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా ప్రతి పిల్లలు కూడా చదువుకొని మా జగన్మామ అని ఏ బిడ్డకు ఓటు వచ్చినా కూడా తప్పకుండా అది జగన్కే పడదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను చూశారు,
ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర కూడా ముగింపు అయిపోతుంది, అది చూశారు. ఈ రెండు పాదయాత్ర మధ్య డిఫరెన్స్ తేడా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి గుండెల్లోనే వచ్చిన ఒక ప్రేమ, ఇది నటించే ప్రేమ. రూపాయి ఇచ్చి 10 మందిని కొనుక్కుంటాడు, వెనక తిప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు రూపాయి ఖర్చు పెట్టి నా వెనక రండి అని ఒక పిలిపిస్తే చాలు. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఆయన వెనక నుంచుంటారు. సైనికులాగా పనిచేస్తారు. ఏ టైం అంటే ఆ టైంలో మేము పార్టీకి పనిచేస్తాక మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా మేము యథార్థంగా నా కుటుంబం అంతా పనిచేస్తున్నాం. అలాగే నడవండి అని చెప్పి ప్రతి ఒక్కరికి సందేశం ఇస్తున్నాను. నేను ప్రతి ఒక్కరికి కూడా బోధ చేస్తున్నాను. మనకు మంచి నాయకుడు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోండి, దొంగలను నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని గురించి చెప్పేదే ఉంది బాబు. మా పాలిట దేవుడు, జనం పాలిట దేవుడు, చదువుకునే పిల్లలకు దేవుడు. మిగతా వాళ్ళకంటే ఇంకా పార్టీ వాళ్ళు అంటే వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. ఒక చదువుకునే పిల్లల విషయంలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, తండ్రి లేని పిల్లలు ఉన్నారు, తల్లి లేని పిల్లలు ఉన్నారు. కానీ అలాంటి పిల్లలందరికీ కూడా ఇవాళ స్కూళ్ళు బంగారంలాగా బాగు చేయించాడు. చదువుని ప్రతిరోజు తెలుసుకుంటున్నాడు ఆయన అక్కడ కూర్చొని కూడా. వీళ్ళు ఇదివరకు టీచర్లు వచ్చేవారు రాకపోయేవాళ్ళు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉండేది పిల్లల చదువు. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్కటి ఆన్లైన్. టీచర్ వస్తుందా లేదా, మాస్టర్ వస్తున్నాడా లేదా, చదువు చెప్తున్నారా లేదా, ప్రతి ఒక్కటి అక్కడ ఉండి కంప్యూటర్లో చూస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళని కూడా చదువు విషయంలో బాగా ఇచ్చేస్తున్నాడు. ఒకళ్ళు ఉద్యోగస్తులు కడుపు పెడితే మేము చెప్పలేం, వాళ్ళ గురించి మేము చెప్పకూడదు. కానీ ఇవాళ చదువులు అనేది మాత్రం చాలా ఆనందంగా పిల్లలు చదువుకుంటున్నారు. చాలా బాగుంది వాళ్ళకి. ఆయన అలాంటి పుట్టినరోజులు 1000 పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా, జగన్ గారిని దీవిస్తున్నా. ఒక చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఈరోజు తల్లిదండ్రి కూలి పని చేసుకుంటేనే రూపాయి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళకి చదువులకే కానీ పుస్తకాలకే కానీ యూనిఫామ్ అని బూట్ అని ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి తల్లిదండ్రులు చేయలేనటువంటి పనులు బాబు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు పెట్టారు జెండా. అప్పుడు ఆర్ట్ వాళ్ళకే కానీ ఆర్ట్ పేషెంట్లకే కానీ మరి గుండె ఆపరేషన్లకే కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఆయన దయతో పెట్టిన భిక్షం అది. కానీ ఈరోజు తన కుమారుడు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా రోగులకి ఏంటి, ఆపరేషన్లు ఏంటి, కాళ్ళు ఇరిగిన వాళ్ళకి ఏంటి, కంటి ఆపరేషన్ ఏంటి, ఇంటికి పిలిపించి కూడా డాక్టర్లను పిలిపించి ఈరోజు వైద్యం చేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు చేసే పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి. ఇంతకుముందు మేము పింఛన్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళి 100 మంది లైన్లు ఉంచొని అన్నం కూర వండుకోవడం కూడా మానేసి 600 రూపాయల కోసమే వెళ్ళి లైన్లో నిలబడి మేము జుట్లు పట్టుకొని ఒకరికొకరు లాక్కునేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఏం జరుగుతుందంటే 6 గంటలకల్లా 5:30 కల్లా వచ్చి తలుపు తట్టి అవ్వా తాతలకే కానీ మాలాంటి ఎదవరాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి కూడా పెన్షను ఇంటికి వచ్చి లెగ్గొట్టి మరీ ఇస్తున్నారు ఇవాళ రోజున. కానీ చదువుకునే పిల్లలకు కాలేజీ చదువుతున్నారు పిల్లలు కొంతమంది. ఎవరి దాకా ఎందుకు, మా ఇంటి విషయంలోనే ఒక బాబు పాప, వాళ్ళిద్దరికి తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. ఆర్ఎంబీ ఆఫీసులో వాళ్ళ అమ్మ సీపర్ పని చేసుకుంటుంది. కానీ బాబుకి అమ్మఒడి పడుతుంది, పిల్లకి విద్యా దీవెన పడుతుంది కాలేజీకి. వాళ్ళు ఆ డబ్బులు కట్టుకుంటూ ఆ తల్లి పని చేసుకుంటూ ఆమె ఏదో బిడ్డలకి గంజి కాసి పోసుకుంటూ జీవనం సాగిస్తుంది ఆవిడ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంచే జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు అనటానికి ఎక్కడా లేదు. కానీ ఇలా ఇన్ఛార్జీలు మార్చారు కదా, సో ఈ సంఖ్య రానున్న మరింత పెరిగిద్ది అంటున్నారు. దాని మీద ఎంతమందిని మార్చినా కూడా ఏం జరిగినా కూడా జగన్కి అనుకూలంగానే తీర్పునిస్తారు జనాలు. అంతే. ఆయన చేసిన పనులు ఒక్కటే కాదు, హృదయాల్లో ఆయన స్థానం అలా నిండిపోయింది జనానికి. ఎందుకంటే ఆయన మీద కోపం ఉన్న వాళ్ళు అసహించుకోవచ్చు ఇంకొక రకంగా పార్టీ పరంగా. కొంతమంది ఏంటంటే మేము ఇస్త్రీ పెట్లు ఇచ్చాము, టీ కొట్లు ఇచ్చాము, బడ్డీ కొట్లు ఇచ్చాము, ఇవి చెప్తున్నారు.